హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేహెచ్ఆర్ రాకింగ్ అప్డేట్స్. ఏపీ ఎంసెట్ వాళ్ళు చూసుకుంటే ఇక్కడ వెబ్సైట్ అయితే పని చేయట్లేదని చెప్పి చాలామంది అయితే కామెంట్ చేశారు. సో ది సైట్ కెనాట్ బి రీచ్డ్ అని వస్తుంది. సో అసలు ఏంటి, కౌన్సిలింగ్ ఉందా లేదా? సో ఫీజ్ పేమెంట్ అయితే చేసాము. సో మనీ అయితే కట్ అయ్యాయి. మా పేమెంట్ అయిందా లేదా అలా చెక్ చేసుకోవాలి అని చెప్పి చాలా మంది స్టూడెంట్స్‌కి డౌట్ ఉంది. ఈ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. సో ఎండ్ వరకు చూడండి. అంతకంటే ముందు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ యొక్క సపోర్ట్ ఉంటే ఎలాంటి వీడియోస్ అయినా ఇంకా చేయగలుగుతాను. సో ప్లీజ్ డు సబ్స్క్రైబ్. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో మనకి ముందుగా ఏంటంటే వెబ్‌సైట్ ఓపెన్ చేయగానే మనకి ఈ విధంగా వస్తుంది. ది సైట్ కాంట్ బి రీచ్డ్ అని చెప్పేసి వస్తుంది. సో దీనికి అర్థం ఏంటి అని చెప్పి చాలా మంది స్టూడెంట్స్ అయితే కామెంట్ చేస్తున్నారు. సో అంటే ఇక్కడ ఏంటంటే మనకిక్కడ వెబ్‌సైట్ అయితే పని చేయట్లేదు కదా! ఇంకా కౌన్సెలింగ్ అయితే ఉండదని చెప్పి చాలామంది అయితే కామెంట్ చేయడమే జరుగుతుంది. అలాగైతే ఏమీ ఉండదు. ఇక్కడ ఏంటంటే మనకి వెబ్‌సైట్ అనేది వర్కింగ్‌లోనే ఉంది. కాకపోతే ఏంటంటే ఒకేసారి చాలామంది వెబ్‌సైట్ అనేది సో, యూజ్ చేయడం వల్ల ఏంటంటే సర్వర్ ఇష్యూస్ వల్ల మనకు వెబ్‌సైట్ అయితే ఆగిపోయింది. లైక్ ఇప్పుడు చూసుకుంటే రిజల్ట్స్ సంబంధించి రిజల్ట్స్ చూసుకుంటే ఏంటి, రిజల్ట్స్ అందరూ కూడా ఒకసారి చెక్ చేసుకోవడం వల్ల ఏంటంటే సర్వర్ ఇష్యూస్ వల్ల డౌన్ అవుతది. అలాగే ఈరోజే కౌన్సెలింగ్ స్టార్ట్ అయింది కాబట్టి అందరూ వెబ్‌సైట్ చెక్ చేస్తూ ఉండడం వల్ల సర్వర్ అయితే డౌన్ అయితే అయింది. కాకపోతే ఇక్కడ ఏంటంటే వెబ్‌సైట్ డౌన్ అయింది కాబట్టి చాలామంది కౌన్సెలింగ్ అయితే లేదు. క్యాన్సిల్ అయిపోయింది. మళ్ళీ తర్వాత డేట్స్ ఇస్తారని చెప్పి కొంతమంది అనుకుంటారు. బట్ అలా అయితే ఏమీ కాదు. కౌన్సెలింగ్ అనేది యథావిధంగా అయితే జరుగుతుంది. కాకపోతే కొద్దిగా లేట్ అయితే అవుతుంది. అంటే మనకిక్కడ పేమెంట్ అనేది కొద్దిగా లేట్ అయితే అవుతుంది. వెబ్‌సైట్ లోడింగ్ అవ్వడానికి కూడా కొద్దిగా లేట్ అయితే అవుతుంది. కొద్దిగా టైం తీసుకొని ఈవినింగ్ గానీ, లేదంటే రేపు మార్నింగ్ గాని ట్రై చేయండి. మళ్ళీ వెబ్‌సైట్ అయితే వర్క్ అవుతది. అండ్ కామన్ డౌట్ ఏంటంటే, ఇప్పుడు పేమెంట్ అయితే చేశామని చెప్పి చాలామంది అయితే కామెంట్ చేశారు. వాళ్ళకి ఎలా చెక్ చేసుకోవాలి? ఫస్ట్ థింగ్ చూసుకుంటే పేమెంట్ కట్ అయినా గానీ, కట్ అవ్వకపోయినా గానీ నో ప్రాబ్లమ్. పేమెంట్ కట్ అయిన వాళ్ళకి మళ్ళీ పే చేయాలని చెప్పి డౌట్ రావచ్చు. ఇక్కడేంటంటే పేమెంట్ కట్ అయింది. కాకపోతే మళ్ళీ పే చేయమని చెప్పి మిమ్మల్ని అడిగితే మాత్రం మీరైతే మళ్ళీ పే చేయవలసి ఉంటుంది. మరి పే చేసిన అమౌంట్ ఉంది కదా! అని చెప్పి మీకు డౌట్ రావచ్చు. ఇక్కడేంటంటే పే చేసిన అమౌంట్ అనేది మీకు ఒక 7 వర్కింగ్ డేస్‌లో మనకి రిఫండ్ అయితే పడిపోతుంది. దాంట్లో మీరైతే డౌట్ పడక్కర్లేదు. ఒకవేళ పడకపోతే మనకి యాప్స్‌కి సంబంధించి అఫీషియల్ వెబ్‌సైట్ అఫీషియల్ వాళ్ళకి మెయిల్ చేస్తే మన మనీ అయితే రిఫండ్ చేస్తారు. దాంట్లో కూడా నో ఇష్యూస్ అనమాట. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఈ విధంగా మనకైతే అప్డేట్ రావడం అయితే జరిగింది. కౌన్సెలింగ్ అయితే ఎప్పటికి కూడా డిలే అయితే అవ్వదు. కౌన్సెలింగ్ అయితే జరుగుతుంది. ఏది కూడా క్యాన్సిల్ అవ్వలేదనమాట. మీకు అన్నీ కూడా క్లియర్‌గా అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ అలాగా మీకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం కిందైతే కామెంట్ చేయండి. డెఫినిట్‌గా రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ తర్వాత రాబోయే వెబ్ హాస్టల్‌కి సంబంధించి కానీ, సర్టిఫికేట్స్ కానీ ప్రతీదీ కూడా మీకు మొత్తం గైడెన్స్ కూడా మన ఛానెల్ అయితే ఇస్తుంది. అందుకోసం వెంటనే ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. బై బై నౌ.